వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. నేను మీ సాయిక. ఈరోజు మనతో ప్రైమ్ 9 స్టూడియోలో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మనతో పాటు ఉన్నారు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హాలిస్టిక్ డెవలప్మెంట్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో సాధ్యమేనా, అసలు కాదా? దీని మీద మనం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు సతీష్ గారు ఉన్నారు. హాయ్ సార్. జనరల్గా చాలామంది పేరెంట్స్ యొక్క కోరిక ఏంటంటే వాళ్ళ పిల్లల్ని అన్ని రకాలుగా డెవలప్ చేయాలి. హోలిస్టిక్గా డెవలప్ అయినట్లయితే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు, వాళ్ళకి మెంటల్గా అలాంటి స్టామినా పెరుగుతుంది. అందుగురించి ఎడ్యుకేషన్ సిస్టంలోనే హోలిస్టిక్గా ఉంటే బాగుంటుంది కదా అన్నటువంటి ఆలోచన విధానం ప్రతి పేరెంట్లోనే ఉంటుంది. హోలిస్టిక్ అంటే ఏంటంటే అకాడమిక్ ఆస్పెక్ట్స్ అంటే చదువు, సబ్జెక్ట్స్, లెర్నింగ్ అంతా, అలాగే నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ అంటారంటే నాన్ అకాడమిక్లో కరిక్యులర్ అంటే ఇవి చదువుని, కో కరిక్యులర్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, సరే స్పోర్ట్సా లేకపోతే గేమ్స్ కానీ లేకపోతే ఏదైనా డిబేట్స్ కానీ ప్రజెంటేషన్స్ కానీ, ఎక్స్ట్రావర్ట్గా ఉండడం ఎలాగా, మాట్లాడడం ఎలాగా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, ఎలా ఎక్స్పోజ్ అవ్వాలి, దీంతో పాటుగా అన్ని రకాలైనటువంటి ఆట విడుపు, స్పోర్ట్స్, గేమ్స్, అలాగే టీం వర్క్ కలిపి చేసుకోవడం, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ ఇట్లాంటివి, అలాగే కొన్ని ఎక్స్కర్షన్స్, ఎడ్యుకేషనల్ టూర్సు, ఒక మెచ్యూరిటీ దానికి సంబంధించి కానీ, అట్లాగే ఎలాంటి హ్యుమానిటీ అంటే సెన్సిటివిటీ అంటారు దాన్ని. ఒక మంచి సిటిజన్ కింద అవ్వాలంటే సెన్సిటివిటీ ఉండాలి కదా, ఒక మంచి గుణం, మంచి క్యారెక్టర్, మంచి యాటిట్యూడ్, మనిషి మంచిగా ఎదగడం, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇది ఇలా ఇవన్నిటిని కలిపితే హోలిస్టిక్ అంటారు. ఇవి వినడానికి చాలా బాగున్నాయి కదా, వినడానికి చాలా బాగున్నాయి. బట్ ప్రాక్టికల్గా నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవన్నీ పాసిబిలిటీ అవుతుందని అడిగితే అసలు 100% అవ్వదు. ఎవరైనా అవుద్దని చెప్తే అబద్ధం. మేబీ ఎక్స్ట్రీమ్ రేర్ కేసెస్లో మాత్రమే జరుగుతుంది. మరి వేరే దేశాల్లో అవుతుంది కదా అని మీరు అనొచ్చు. వేరే దేశాల్లో అవుతుంది, అక్కడ ఉన్న కాంపిటీషన్ సిస్టమ్ వేరు, అక్కడ ఉన్నటువంటి అవకాశాలు వేరు. మన ఇండియన్ సిస్టంలో ప్రతిదీ కూడా, ప్రతి ఆపర్చునిటీ, ఒక ఆపర్చునిటీకి 100 మంది ఉంటారు. ప్రతిదీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసి వెళ్ళాలి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసి వెళ్ళాలంటే లక్షల మంది రాసినప్పుడు ఎంతోమందిని తొక్కి పైకి వెళ్ళాడు. పచ్చిగా చెప్పాలంటే మీకు ఒక ర్యాంక్ రావాలంటే కింద ఎంతోమంది తొక్కుకుంటా పైకి వెళ్ళాలి. అంటే వాళ్ళకంటే మీరు బెటర్గా పెర్ఫామ్ చేయాలి. ఈ పోటీ ప్రపంచంలో అన్ని యాక్టివిటీస్ మీద కానీ మీరు కానీ ఎనర్జీ కానీ పెట్టినట్లయితే మీరు దేంట్లోనే ఎక్స్పర్ట్ అవ్వరు. ఒక దాంట్లో పెడితే మేబీ అయ్యే అవకాశం ఉంది. ఆ ఒకటి అకాడమిక్స్లో పెట్టేవాళ్ళు కొంతమంది, మేబీ నాన్ అకాడమిక్స్లో పెట్టేవాళ్ళు కొంతమంది, అంతే తప్ప ఏదో మీరు అమాయకంగా ఆలోచించి హోలిస్టిక్గా డెవలప్ అయిపోతారు మా అబ్బాయి అని చెప్పేసి మీరు పర్టికులర్ ఓక్రిడ్జ్లోనో, శాంటా మేరియాలోనో, లేకపోతే ఇంకో చోట ఎక్కడో గీతాంజలిలోనో, మెరిడియన్లోనో, లేకపోతే అక్కడెక్కడో వేస్తే ఎకడమిక్స్ మొత్తం సంకనాకపోతుంది, అసలు పనికిరాకుండా పోతుంది. వీళ్ళు రాజులకి ఎకనామిక్స్ లాగా. మిగిలిన ఏదైతే మీరు వస్తాయనుకుంటారో పోనీ కొంచెం లాంగ్వేజ్ స్కిల్స్ వస్తాయి, కొంత అవుట్ రేటెడ్గా ఉంటారా, ఓకే, అదో ప్లస్ పాయింట్ ఉంటుంది ఈ పెద్ద పెద్ద స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో. మీరు అనుకున్నటువంటి యాటిట్యూడు, పర్సనాలిటీ డెవలప్మెంట్, సెన్సిటివిటీ, ఈ 3 పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి రావు. అలాగే స్పోర్ట్స్ ఏవైతే మీరు చెప్తున్నారో మీరు అనుకున్నట్టుగా ఏమి
అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో కాకుండా మామూలుగా ఉంటాయి. ఇప్పుడు ఊటీ వెళ్ళారు, ఏదో లారెన్స్ స్కూల్ ఊటీలో 130-140 స్కూల్స్ ఉన్నాయండి. ఊటీలో మీకు ఐడియా ఉందో లేదో, స్కూల్ ఫీజే 25 లక్షలు ఉంటుంది. నేను చెప్పేది 25 లక్షల సంవత్సరానికి స్కూల్ ఫీజే. అలాంటి స్కూల్స్ ఉన్నాయి ఊటీలో. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్కూల్స్ ఉంటాయి. చదువు మీద అంత ఫోకస్ ఉంటుంది. సరే పేరెంట్స్ కూడా చదువు అవసరం లేదని వెళ్తారు. వాళ్ళ బిజినెస్ మ్యాన్లో పిల్లలు ఉంటారు కాబట్టి సరే మా బిజినెస్లో కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి వెళ్తూ ఉంటారు. సరే మంచిదే కదా అనేది పక్కన పెడదాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే మంచిది కదా అలాంటిది. హోలిస్టిక్గా అన్నటువంటి పదం వాడి హైదరాబాద్లో కనీసం ఒక 80-70% ఆఫ్ ది స్కూల్స్ మోసం చేసి అడ్మిషన్ తీసేసుకుంటున్నాయి. అసలు హోలిస్టిక్ అన్న పదం లేదు అసలు హైదరాబాద్లో. ఇలా మొబైల్ ఎడిక్ట్స్ అవ్వడం, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్స్, ఫ్రెండ్స్, పార్టీలు, పబ్బులు, బూతులు మాట్లాడుకోవడం, రిలేషన్షిప్స్, బ్రేకప్స్, డ్రగ్స్, సిగరెట్లు, లిక్కరు, ఇవే మొత్తం స్కూల్ సిస్టమ్ అంతా. మ్యాథ్స్ అండ్ సైన్స్ స్కిల్స్ తప్ప అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. అసలే నాకు కావాల్సిన అయ్యే యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్ వాడికి అయితే. బాగా పొగరు ఎక్కువ డబ్బు ఎక్కువ ఉన్నట్టుగా అక్కర్లేదు, సరే ఏదో రకంగా బతుకుతాడు, వాళ్ళతో పెద్ద ఇష్యూ లేదు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అత్యాశతో డబ్బులన్నీ పోగు చేసి, ఉద్యోగాలు చేసి, ఆ బాధలు పడి ఈ బాధలు పడి పోగు చేసి 4 లక్షలు వేసి వేస్తారండి, 5 లక్షలు వేసి. ఎకడమిక్స్ తప్ప అన్నీ వస్తాయి అడికి. పోనీ అన్నీ పూర్తిగా వస్తాయంటే మంచి రావు. ఈ 3 రావు, ఇందాక చెప్పిన 3 రావు, మిగతా వస్తాయి. మొబైల్తో ఎక్కువసేపు ఎలా ఆడుకోవాలి, మొబైల్ ఎడిక్ట్ ఎలా అవ్వాలి ఫస్ట్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం కానీ, లేజీగా ఉండడం కానీ, చదవకపోవడం కానీ, తల్లిదండ్రులు చెప్పినట్టు మాట వినకపోవడం కానీ, ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమే ఆ వర్డే తప్పుడు వర్డ్ అసలు మన ఇండియాకి. వేరే కంట్రీలో అవుతుంది, జపాన్ వెళ్ళండి, జర్మనీ వెళ్ళండి, వేరే చోట వెళ్ళండి అవుతుంది. ఎందుకని? వాళ్ళ కాంపిటీషన్ తక్కువ, ఇన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్సే ఉండవు అక్కడ. ఇప్పుడు ఇక్కడ లా సీట్ కావాలన్నా, ఒక ఇంజనీరింగ్ సీట్ కావాలన్నా, ఒక మెడికల్ సీట్ కావాలన్నా, ఒక డిజైన్ సీట్ కావాలన్నా, ఒక ఎంబీఏ సీట్ కావాలన్నా, ఏ సీట్ కావాలన్నా కూడా ఎగ్జామ్ రాయాలంటే లక్షలు రాస్తారు. సీట్లు చూస్తేనే 100లో కూడా ఉండవు. మరి అప్పుడు ఏమైంది? పోటీ పెరిగినప్పుడు దాన్ని తట్టుకునే పరిస్థితి లేదు కదా మనకి. ఇంక హోలిస్టిక్ ఎలా డెవలప్ అవుతారు పాపమాడు. వీళ్ళు ఏమంటారు, ఈ పెద్ద పెద్ద స్కూల్లో ఈ మ్యాథ్స్ సైన్స్ స్కిల్ లేకుండా మామూలుగా తిరిగి వాళ్ళు పేరెంట్స్ ఏమనుకుంటారో, అంతమానం చదవాల్సిన అవసరం ఏముందిలే, మామూలుగా హోలిస్టిక్గా డెవలప్ అవ్వాలి కదా. హోలిస్టిక్గా ఉంది, మొబైల్కి అడిక్ట్ అయ్యాడు, అదే హోలిస్టిక్గా? ఇంకేంటి నాకు అర్థం కాదు. ఇంక అంతకుమించి ఏముంది చదవడానికి? గట్టిగా 4 లెక్కలు ఎత్తే చేయలేను, ఇంకెందుకు 4 లక్షలకు ఫీజు కట్టినవు? స్విమ్మింగ్ చేస్తేనో లేకపోతేనో గుర్రం ఎక్కి 4 రౌండ్లు వేస్తేనో హోలిస్టిక్ అంటే ఎట్లాగా? మేబీ అది రిచ్ పీపుల్కి కుదురుద్దేమో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎట్లా కుదురుద్ది? నీకు 4 లెక్కలో 4 సైన్స్ రావాలి కదా, చదువు బేసిక్ చదువు కదా అది. ఎక్కువసేపు చదివేస్తే కాదు కదా. ఎక్కువసేపు చదవమని నేనేం చెప్తున్నానా లేదన్నా పక్కన పెట్టండి, అది డిఫరెంట్ వాదన. అది హోలిస్టిక్ అన్న ముసుగులో, ఆ మత్తులో, ఆ భ్రమలో మీరు స్కూల్లో వేసేయద్దు, అవి రాదని చెప్తున్నా. అలాంటి స్కూల్ సిస్టమ్ లేదు అసలు ఇండియాలోనే లేదు. నేను చెప్తున్నాను కదా, ఒకటి వస్తుంది కూడా పోద్ది. ఏది పోగొట్టుకోవాలి, ఏది రావాలని మీరు ఆలోచించుకోండి. అన్నీ రావని చెప్తున్నా. అన్నీ వచ్చి అంత సిస్టమ్ కానీ నువ్వు హోలిస్టిక్గా డెవలప్ అయిపోతాను, అంత అయిపోతాను, 10th దాకా అక్కడ చదివి అంత అయిపోయిన తర్వాత నాకు జేఈ కావాలంటున్నాడు వచ్చి. ఎలా వస్తుంది? 10th దాకా గంతులేసావు, హోలిస్టిక్గా అన్నావు, ఇప్పుడు సడన్గా ఎలా వస్తుంది? అప్పటికే వాడు మొబైల్కి అడిక్ట్ అయిపోయాడు, అప్పటికే లేజీగా తయారయ్యాడు, అప్పటికే తల్లిదండ్రులు ఎదురుతా మొదలెట్టాడు. ఇంకా జేఈ కావాలి సార్ మా అబ్బాయికి అని చెప్తావు. నువ్వే తయారు చేసావు కదా మరి. అట్లాగా నీ స్కూలే కదా తయారు చేసింది. యు నేమ్ ఇట్ ఎనీ స్కూల్ అండి. అసలు మొన్న ఎవడో వచ్చాడు మెరిడి స్కూల్లో, గీతాంజలి స్కూల్లో వస్తూ ఉంటాడు మా దగ్గరికి. ఇప్పుడు స్కూల్ నీకు చిన్న లెక్క అడితే చెప్పలేకపోతున్నాడు. 10th క్లాస్ ఎన్ని మార్కులు వస్తాయంటే పాస్ అయితే గొప్పసారి అంటున్నాడు. కర్మ ఇదంతా. 4 లక్షలు 5 లక్షలు ఫీజులు కడుతున్నారు ఇలా. గవర్నమెంట్ స్కూల్కి రాలేదంటే పాపం టీచర్లు చెప్పలేదు అనుకుంటున్నావు, అది తిట్టుకుంటున్నావు, అది పక్కన పెట్టి. ఇదేంటి 4 లక్షలు 3 లక్షలు కట్టింతేనా? వీడు గైడెన్స్ ఉంది, అంతా ఉంది, కానీ వీడు అంటే అది పేరెంట్ తప్పు అంటది, స్టూడెంట్ తప్పు కాదు. ఇది పేరెంట్ చదువుకున్నాను ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా బద్ధకం ఆడికి చదువు చెప్పడానికి. డబ్బులు సంపాదించడంలోనే బిజీగా ఉన్నారు వీళ్ళందరూ. నెత్తి మీద తీసుకుని వస్తారు వీళ్ళందరూ. తర్వాత డబ్బులన్నీ నెత్తి మీద తీసుకుని స్థలాలు కొందామా, ఇల్లు కొందామా, ఫ్లాట్లు కొందామా, ఇదే పని వీళ్ళకి. చదువు చెప్దామని ఎవరికి ఉండదు. స్కూల్లో ఎందుకు చెప్తాడు? నీకే పట్టణం ఆడికి ఎందుకు పడుతుంది? డబ్బులు ఎత్తి చెప్తాడు చదువువాడు. డబ్బులు ఇప్పుడు చదువు
డబ్బులు ఇస్తే ఎందుకు చెప్తారు అందరూ, అరే స్కూల్కి ఇస్తాను అంతే. అది అంటే హోలిస్టిక్ సిస్టమ్ అనేది తప్పండి అసలు. నేను చెప్పిన ఈ పారామీటర్స్ అన్నింటిలో మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది నాకు తెలిసిన మా ఫ్రెండ్సే పిల్లలు ఉన్నారు, చక్కగా 20 లక్షలు కట్టి ఓటీలో చదువుతున్నారు, బెంగళూరులో చదివిస్తున్నారు. వాళ్ళకేం చదవక్కర్లా, బిజినెస్ ఉంది రన్ చేసుకుంటాడు ఏం కాదులే అన్నారు. ఓకే, అదే యూఎస్లో ఏదో టైర్ 6 కాలేజ్, టైర్ 4 కాలేజ్, ఏదో చెత్త కాలేజీకి పంపిస్తాం మేము. నెలకు 2,000-3,000 వాడికి ఖర్చు పెట్టుకోవడానికి పంపిస్తాం. ఎంజాయ్ చేస్తాడు చేయని, నేను సంపాదించిన కదా ఎంజాయ్ చేస్తాడు చేయని, చేసిన తర్వాత వచ్చిన తర్వాత కలిసి బిజినెస్ చేస్తారు కదా అని క్లారిటీ ఉంది. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు ట్రాప్లో పడకండి. మంచి చదువులు ఇప్పించాలన్నా ఈ మంచి చదువు వచ్చేస్తుంది, మంచి చదువు రాదు, మిగతా వస్తున్నాయి కదా అంటున్నాను నేను. చదువు వస్తే పర్లేదండి, చదువు రావట్లా, మిగతా వచ్చి నువ్వేం చేసుకుంటావు. సో అది ఒకసారి స్టార్ట్ అయ్యాక అక్కడి నుంచి ఇంకా ఇంకా కోరికలు పెరిగిపోతాయి తప్ప. ఒక్కసారి మీకు ఎప్పుడైతే మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, మొబైల్ చేతిలోకి వచ్చిందో ఈ స్కూల్లో 8th, 9th, 10thలోనే 90% కెరీర్ స్పాయిల్ అయిపోయింది. ఆ రోజు స్పాయిల్ అయిపోయినట్టుకి ఇంకా కెరీర్ లేదంతే. ఈ టేక్ ఇట్ గ్రాంటెడ్, ఇది వాడండి మీరు. గ్రాడ్యుయేషన్లో మొబైల్ ఇచ్చిన పర్లా, 7th, 8thలోనే ఫేస్బుక్ గ్రూప్స్ అంటారు, అదంటారు ఇదంటారు, పార్టీలు అంటారు, అదంటారు. ఇంకా చదువు ఎక్కడ వస్తుందండి? గట్టిగా నన్ను లెక్కలు ఎత్తే చేయలేని గాడి స్టూడెంట్ ఏంటండి నాకు అర్థం కాదు. దానికి మా అబ్బాయికి లెక్కల ఇంట్రెస్ట్ లేదు, లేదా సోషల్ ఇంట్రెస్ట్, బయాలజీ ఇంట్రెస్ట్ అని చెప్తారు పేరెంట్స్. కాలేజ్ మీద కానీ ఇన్స్టిట్యూట్ మీద కానీ వేసేస్తారు పేరు. బేసిక్ సైన్స్, బేసిక్ మ్యాథ్స్ లేకపోతే ఇంకా చదువు అనరు దాన్ని. ప్రపంచంలో అన్ని చోట్ల ఇది ఉంటుంది. సోషల్ లేని బయాలజీని చదువు అనరు. 4 ఇంగ్లీష్ బుక్కులు నేర్చుకుంటే చదువు. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద ర్యాంకర్స్ ఉంటారండి, టాపర్స్, ఇండియాలో పెద్ద పెద్ద కోట్ల జీతాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరికి 12th దాకా ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. మరి అండర్ గ్రాడ్యుయేషన్ పెద్ద పెద్ద మంచి కాలేజీలకు వెళ్ళిన తర్వాత నేర్చుకుంటున్నారు వాళ్ళకి ఐక్యూ ఎక్కువ ఉంటుందండి. అది కూడా 4 రోజులు నేర్చుకుంటాడు. ఇప్పుడు రాకపోతే ఎలా అండి, లీవ్ లెటర్ కూడా రాయడం రాదు కదా అంటే ఆడికి వస్తుంది కదా, ఆడు నేర్చుకుంటాడు తర్వాత ఏం కాదు. అదర్ స్కిల్ సెట్ వస్తాయండి, మ్యాథ్స్, సైన్స్ స్కిల్స్ రావు, మిగతా వస్తాయి. కమ్యూనికేషన్ కానీ, మాట్లాడడం కానీ, ఎక్స్ట్రావర్జన్ కానీ, మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి, తర్వాతనే వస్తాయండి. బట్ బేసిక్ మ్యాథ్స్ అండ్ సైన్స్ స్కిల్స్ ఒకేసారి రావు. అది నేర్చుకోవాల్సిన వయసులో మీరు తప్పుడు అడుగు వేయొద్దు దయచేసి. అది నేర్పించాలి మీరు. ఆ సెన్సే లేకపోతే ఇప్పుడున్న టెక్నాలజికల్ యుగంలో ఒక పనికి రకంగా అయిపోతాడు. మ్యాథ్స్ అంటే భయం అండి వీళ్ళందరికీ, స్కూల్ వాళ్ళందరికీ హోలిస్టిక్ పేరుతో పెంచగలరు. మ్యాథ్స్ అంటేనే భయపడిపోతారు, వణికిపోతారు, గట్టిగా 2 లెక్కలు, చిన్న లెక్కలు అయితే చేయలేకపోతారండి వీళ్ళు. సైకాలజీ చదువుతారంటాడు ఒకడు, సోషల్ చదువుతారంటాడు, చెత్త చదవడం దేనికి చదువుతారు, దేనికి పనికి వస్తాయి డిగ్రీ అసలు, అలా దేనికైనా పనికి వస్తాయా? కంప్యూటర్లో గుర్తుపెట్టుకోవడానికి కంప్యూటర్ బెటర్ కదా, మనుషులు ఎందుకంటే అసలు కనీసం అవగాహన లేకండి పేరెంట్స్కి పాపం. అసలు చదివితే ఏమవుతాడు, సప్లై ఎంత ఉంది, జాబులు ఎక్కడున్నాయి, ఏమీ తెలియదండి వాళ్ళకి. తెలుసని అనుకుంటారు. అదో పెట్టి థింగ్ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి సైన్స్ అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉండి తీరాలండి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో. ఉంటేనే మీరు లైఫ్లో ఎక్కడైనా మీరు ముందుకు వెళ్ళగలరు. ప్రపంచంలో కూడా అంతే. యూ టేక్ ఇట్ ఎనీ కాలేజ్, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళే కదండి లీడ్ చేసేది ప్రపంచాన్ని. సైన్స్ అంటే అది మెడికల్ కావచ్చు, అది వేరే వాటెవర్ థింగ్స్. అందులో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది జనరల్గా ఇండియాలో మనకు ఉంటుందండి. ఒకటి వస్తే ఒకటి పోతూ ఉంటుంది, 4-5 పిల్లర్స్ అనుకుంటే. ఏది కావాలో ఏది పోతే మంచిదని మీరు ఆలోచన చేసుకోండి. మనం లేజీగా మొబైల్ అడిక్టివ్ చేసి లేజీగా తయారు చేసి విధానం కావాలా, నోరు మూసుకుని కూర్చోబెట్టి చదివించే విధానం కావాలా? మిడిల్ క్లాస్ నోరు మూసుకుని కూర్చోబెట్టి చదివించండి. ఎందుకంటే మళ్ళీ అది తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు మేము అలా చదువుకుని వచ్చిన వాళ్ళమే, వేరే రకంగా బతకడం చేతకాని వాళ్ళు. లేదంటే మోసం చేయడం నేర్పించండి, కనీసం మోసం చేసి పోతారు పెద్ద అయిన వాళ్ళు. ఏదో రకంగా బతకాలి కదా, ఇప్పుడు ఉన్నాం, ఇప్పుడు మనిషి ఏదో రకంగా బతకాలి కదా. అయితే మోసం చేయడం నేర్చుకోవాలి మనం. బుక్ నాలెడ్జ్ ఉండాలి, లేదంటే బయట నాలెడ్జ్ కూడా ఉండాలంటే మోసం చేయడం కూడా బయట నాలెడ్జే కదా. మాట్లాడటం రానుడు వ్యాపారం చేయడం రాదంటే తప్పది. పెద్ద పెద్ద యూనికార్న్స్ పెట్టి, పెద్ద పెద్ద స్టార్టప్స్ పెట్టి 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే వాళ్ళందరూ ఇంట్రోవర్ట్స్. ఇదొక పెద్ద భ్రమ. బాగా మాట్లాడటం వస్తే ఎక్స్ట్రావర్ట్ కింద ఉంటే బాగా సంపాదించాలని కూడా తప్పది. యూ టేక్ ఇట్ ఎనీ యూనికార్న్ ఇన్ ద ఇండియా, గూగుల్ చేసి చూడండి, వాళ్ళ ఫౌండర్స్ అందరూ ఇంట్రోవర్ట్స్. వాళ్ళు అందరూ మాట్లాడరు, వాళ్ళ బ్రెయినే మాట్లాడుద్ది. అందువల్ల బతకడానికి మాట్లాడితే బతుకుతాడు అన్న తప్పది. కొంతవరకు మాట్లాడటం అనేది అవసరం అని మేము చెప్తాం తప్ప, దాంతోనే బతికేయడం కష్టం. దాంతోనే బతకాలంటే మోసం చేయాలి, నువ్వు అబద్ధాలు చెప్పాలి. మీరు తీసుకోండి, ప్రతి సిలికాన్ వ్యాలీలో యూఎస్లో చేసే ప్రతి స్టార్టప్ ఫౌండరు దే ఆర్ హైలీ ఇంటెలెక్చువల్స్. ఇండియాలో ఉన్న ప్రతి యూనికార్న్ హైలీ ఇంటెలెక్చువల్స్.
మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ ఇంట్రోవర్ట్స్. కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, తర్వాత నేర్చుకుంటారు, వస్తాయి ఆటోమేటిక్గా. అత్తమానం వాగేవాళ్ళు కాదండి వాళ్ళు. ఏదో ఇష్టం వచ్చినట్టు వాగితే ఏం ఉపయోగం? అవసరానికి తగ్గట్టు అటు పని చేస్తాడు. ఒకప్పుడు నడిచింది అలాగా. ఇప్పుడు అంతా కూడా టెక్ స్టార్టప్స్ వచ్చేసిన తర్వాత తెలివి ఉన్నవాడికి బ్రెయిన్ ఉన్నవాడే, బ్రెయినే పెట్టుబడి అడికి, ఇంక పెట్టుబడి ఏం లేదు అడికి. మాటల పెట్టుబడి కాదు. ఒకప్పుడు నడిచిన అలాగ మాటల పెట్టుబడి పెట్టి ఏదో మోసం చేసి బతికారు కొంతమంది. అది తగ్గిపోతున్నాయండి, ఆ రోజులు లేవండి ఇప్పుడు రాను రాను కూడా. అందువల్ల హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్న భ్రమలో పడద్దు. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదండి, రాదు. మీరు అనుకున్నట్టు క్వాలిటీస్ అన్ని రావు. ప్రాబబులీ స్పోర్ట్స్ కావాలి, నేనే చెప్తున్నాను. మీరు ఎలాంటి స్కూల్లో వేసినా కూడా బేసిక్ మ్యాథ్స్ అండ్ సైన్స్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టండి. టైం దొరికినప్పుడు చక్కగా స్పోర్ట్స్ ఆడించండి, స్విమ్మింగ్ పంపించండి, మీరు ఏదైనా పజిల్స్ నేర్పించండి, భరతనాట్యం నేర్పించండి, అవన్నీ నేర్పించండి. అవన్నీ వద్దని నేను ఎందుకంటాను. ఇవన్నీ ఆడెవడో నేర్పిస్తాడని చెప్పి ఆడ స్కూల్లో వేసేది మీరు 4 లక్షలు కట్టి ఆడ నేర్పించడని చెప్తున్నా. ఒక స్కూల్లో ఇవన్నీ దొరుకుతాయని చాలా తప్పది. మంది సో దాని మీకు మీరే ప్లాన్ చేసుకోవాలి తప్ప స్కూల్లో దొరకవాయి. స్కూల్లో మంచి టీచరే దొరకడు, ఏం దొరుకుతాయి? మంచి టీచర్ దొరికితే 4 లెక్కలు కూడా చేయలేని పరిస్థితులు ఎందుకున్నారు వీళ్ళు? సో ఈ ముసుగులో పడద్దు అంటారు మొత్తానికి. సో దాన్ని బట్టి ఆలోచన చేసుకుని పేరెంట్స్ డిసైడ్ చేసుకోవాలండి. అసలు హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా, లేకపోతే స్కూల్లో ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో, మీరు ఎలాంటి స్కూల్లో జాయిన్ చేస్తున్నారో, అక్కడ అకాడమిక్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఎంతమంది బెటర్ స్కోర్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒక ఆలోచన చేసుకుని మీరు డిసిషన్ తీసుకుంటేనే కొంచెం బెటర్గా ఉంటుంది తప్ప ప్రాబబుల్లీ రిచ్ కిడ్స్కి అది వర్కౌట్ అవుద్దాం. అది కూడా తప్పండి. రిచ్ కిడ్స్ కూడా డబ్బులు ఉన్నాయని పొగడతా ఇస్తే వాళ్ళు డ్రగ్స్ కానీ జోదానికి జోదం అలవాటు అయితే ఒకరోజు చాలండి 100 కోట్లు పోగొట్టడానికి. పొగరున్న పేరెంట్స్కి చెప్తున్నాయి ఈ మాట. ఒకప్పుడు ఏంటి డబ్బులు పోగొడతాక ఆపర్చునిటీస్ ఉండేది కాదు. డబ్బులు పోగొట్టడానికి కుదరదు ఇది వరకు ఒక 20 ఏళ్ళ క్రితం మా చిన్నప్పుడు. ఇప్పుడు డబ్బులు పోగొట్టడానికి ఒకరోజు చాలు కదా, ఒక్కరోజే చాలు. 100 కోట్లు ఒక్క క్లిక్తో పోగొట్టిపోతాయి. నువ్వు ఎప్పుడైతే అలాంటి అలవాట్లు చేశాడో పిల్లడికి, నువ్వు ఎంత సంపాదించు, ఎంత పొగడతో సంపాదించు, ఎన్ని 100 కోట్లు సంపాదించు, క్యారెక్టర్ లేనాడు ఒక్క రోజులో పోగొడతాడు. అంటే గ్యామ్లింగ్ ఆడుతున్నా ఏం రాదు కదా దానికి. ఆడికి ఇంకా పొగరు వస్తుంది. నీకు అంత పొగరు ఉంటే ఆడికి ఇంకా 4 రెట్ల పొగరు ఉంటుంది. ఇంకేం చేస్తాడు? సో అందువల్ల ఏంటంటే ఒకప్పుడు డబ్బులు పోగొట్టాలంటే టైం పట్టింది, ఇప్పుడు టైం పట్టదు, ఒక్క సెకండ్ చాలు. ఒక్కసారి జోదం అలవాటు అయింది అనుకోండి, గ్యాంబ్లింగ్ చాలు, డ్రగ్స్ అలవాటు అయితే చాలు, ఉమనైజర్స్ అయినా చాలు, ఎంతగానే తెగిస్తారు వాళ్ళు. ఎంతసేపు అండి పోగొట్టడానికి? ఒకప్పుడు అలా ఉండేది కాదు. అందువల్ల డబ్బులు ఉన్నా కూడా డేంజరే. మీరు దాంతో ఖాళీగా నోరు మూసి కూర్చొని తింటాడు అనుకుంటారేంటి? ఇప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసా పేరెంట్స్, మాకు బోల్డ్ సంపాదన ఉంది సార్, చచ్చిపోయేదాకా నా కొడుకు చచ్చిపోయేదాకా నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, నాకేంటి సార్ చదువు అన్నాడు. ఒక పెచ్చోడు ఆడు ఖాళీగా కూర్చుని డబ్బులతో తింటాడేంటి? ఖాళీగా ఉన్నవాడు ఏదో పని చేస్తాడు డబ్బులతో, ఆ డబ్బులు పోతాయి. ఎందుకంటే అడిగి బ్రెయిన్ లేదు కాబట్టి. మీకు అర్థమైంది కదా? ఖాళీగా కూర్చుని తింటే సరిపోతాయి, ఖాళీగా కూర్చొని తింటాడు. చచ్చిపోయేదాకా నా కొడుకు సంపాదించానంటే చచ్చిపోయేదాకా నా కూతురు సంపాదించాను అంటారు. ఇలా అమాయకత్వం తగలయ్యా. చచ్చిపోయేదాకా ఖాళీగా ఎందుకు ఉంటాడు మనిషి? ఖాళీగా ఉన్నవాడు డేంజరే కదా, ఎప్పుడైనా ఖర్చు పెడతాడు. ఖాళీగా ఉన్నవాడికి ఖర్చు ఎక్కువ అండి. ఖాళీగా ఉండి ఏదో ఆలోచించి ఎవడో ఫ్రెండ్ సలహా చెప్తాడు, ఒరే ఇది కొని చేద్దాం, లేకపోతే ఇది చేద్దాం అంటాడు. ఏదో వీక్నెస్ అలవాటు అవుతుంది. 4 సార్లు సక్సెస్ అవుతాడు, ఒకసారి ఫెయిల్ అయితే చాలదా? రియల్ ఎస్టేట్లో 20 ఏళ్ళు సంపాదించే డబ్బులు ఒక్క రాంగ్ డిసిషన్ చాలు, 20 ఏళ్ళు సంపాదించింది జీరో అయిపోద్ది. 20 ఏళ్ళు సంపాదించండి, 4 సినిమాలు చేయి నిర్మాతగా, 100 కోట్లు సంపాదించు, ఒక్క సినిమాతి రోడ్డు మీదకి వచ్చేస్తాం. లేకపోతే పోగొట్టడం ఎంతసేపు ఈ రోజుల్లో. సో ఇవన్నీ ఆలోచన చేసుకున్నట్లయితే బెటర్. అంటే అకాడమిక్స్కే ప్రయారిటీ ఇవ్వమని చెప్తాను నేను అకాడమిక్ మనిషినే కాబట్టి. సైన్స్ అండ్ మ్యాథ్స్ స్కిల్స్కే ప్రయారిటీ ఇవ్వాలి. మీరు ఎలాంటి స్కూల్లో చేసినా హోలిస్టిక్గా డెవలప్ అవ్వమని నేనే చెప్తున్నాను. బట్ వినంత వరకు కూడా మీరు సపరేట్గా ప్లాన్ చేసుకోండి. స్కూల్ మీద నమ్మకంతో మీరు జాయిన్ చేయొద్దన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా అందరూ, హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి మన డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. సో మీరు కూడా ఒకసారి ఏదైనా జాయిన్ అయ్యే ముందు ఆ ముసుగులో పడొద్దని మన డాక్టర్ గారు అయితే సూచించారు. సో దీన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఆచితూచి అడిగేయండి. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.